మైండ్ బ్లోయింగ్ కథ చెప్తా. ఒక కుక్ ఉంటది, ఇంటి నుంచి కిరాణా స్లిప్ పెట్టుకొని 2000 రూపాయల నోట్లో పెట్టుకొని స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? కిరాణా షాప్ వాడు సర్ప్రైజ్ అయిపోతాడు. ఒక్కొక్కటి ప్యాక్ చేసి దాన్ని నోటికి ఇచ్చేస్తాడు. ఆ కుక్క క్యారీ బ్యాగ్ నోట్లో పెట్టుకొని పోతుంటది. టకటకటకమని షాప్ మూసేసి కుక్ ఎంట ఫాలో అవుతాడు. దానికి కావాల్సిన బస్ టప్మని ఎక్కేస్తుంది. దానికి కావాల్సిన స్టాప్ వచ్చినప్పుడు దిగిపోతుంది. ఫాలో అవుతాడు. అపార్ట్మెంట్ లో పోతుంది. టక్ మని డోర్ ని తంతది. ఎవడు రారు బయటికి. ఉరుక్కుంటా వెనక విండో దగ్గర పోయి మరుగుతుంటది. లోపల ఎవరో కదిలినట్టు సౌండ్ వస్తుంది. మెయిన్ డోర్ దగ్గరకు వస్తుంది. ఎవరో వచ్చి డోర్ తెరిచి ఎగ్గేసేది అంటాడు. దగ్గర ఎక్కడో పడుతుంది. ఈయన తన్నినాయన దాని దగ్గర పోయి ఇష్టం వచ్చినట్టు తిడుతుంటాడు. ఇదంతా షాప్ అయినా చూస్తుంటాడు. పోతాడు. పోయి నీకేమైనా మైండ్ ఉందా? అంతకంటే ఇంటెలిజెంట్ కుక్క నేను ఇంతవరకు చూడలే. ఊరికే తిట్టక ఆ కుక్కని అంటానే ఇది తెలివైందా? దీనికి ఎన్నిసార్లు చెప్పినా కీస్ తీసుకుపోమని కీస్ మర్చిపోయి పోతుంది. ఎప్పుడు ఇది 3వ సారి నన్ను డిస్టర్బ్ చేస్తుంది నిద్రపోతుంటే. చిల్లర కుక్క ఉంది. మనం అంతా అదే పని చేస్తున్నాం తెలుసా. 1,00,000 పాజిటివ్ చూస్తలేం, ఒక నెగిటివ్ దొరుకుతుందేమని వెతుకుతున్నాం. దొరుకుతానే నెగిటివ్ దొరికింది అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాం.